మళ్ళీ తీసి ఇదే పిండిలోనే వేసేస్తున్నా. మళ్ళీ ఇందులోనా? ఇందులోనే. ఓకే. అంతే, అయిపోయింది, ఇంక తినేయచ్చు. అంతే కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను నా దగ్గర ఉన్న కోళ్ళని అమ్మడానికి నెల్లూరులో ప్రతి ఆదివారం జరిగే కోళ్ళ మార్కెట్కి అయితే వెళ్తున్నానండి. కోళ్ళ సంత జరుగుతుంది అక్కడ. నా దగ్గర 3 కోళ్ళు ఉన్నాయి, 1 పుంజు, 2 పెట్టలు. వీటిని అమ్మేసి వాటితో వచ్చిన డబ్బులతో ఒక మంచి బెర్స్ కోడి కొనుక్కరావాలనేది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను. ఇన్నాళ్ళకి కుదిరింది. ఈరోజు నేను నెల్లూరులో జరిగే కోళ్ళ మార్కెట్ సంతకైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా జరుగుతుంది అనేది వీడియో తీస్తానండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్కెట్కి వెళ్ళంగానే మన వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది కనిపించి పలకరించారండి. అందరితో కొంతమందితో వీడియో తీసాను, కొంతమందితో తీయలేకపోయాను. చాలా హ్యాపీ అనిపించింది. మన గురించి అమ్మాము, ఇది కొన్నాము అన్న వాళ్ళు చూపించారండి. అన్న మీరు ఛానల్ గురించి చెప్పండి. మనది నెల్లూరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. నెల్లూరులో జరిగే ఇన్సిడెంట్స్ కావచ్చు, తర్వాత మార్కెట్ వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్క న్యూస్ వీడియోని కవర్ చేస్తూ ఉంటా నెల్లూరు కబుర్లు యూట్యూబ్ ఛానల్లో. ఎక్కువగా టెంపుల్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉన్నాయి. రొట్టెల పండుగ గురించి, దర్గా గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా మందికి ఆనాక్ వీడియోస్ చూసే వాళ్ళకి నన్ను కూడా పరిచయం అయి ఉంటాను నేను మ్యాక్సిమము. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నెల్లూరు కబుర్ల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు హ్యానాక్ బ్రోకి నెంబర్ 1 కోడి పుంజుని అయితే బ్రీడింగ్ పర్పస్ కోసం ఈ అన్న దగ్గర తీసిచ్చాను. ఎక్సలెంట్ పుంజు, మంచి ధరకు కూడా వచ్చింది. మార్కెట్లో తక్కువ ధర కోళ్ళు కావాలి అంటే నెల్లూరు కబుర్లు ఛానల్ని ఒక్కసారి అప్రోచ్ అవ్వండి. నా దగ్గరకు వచ్చారంటే మీకు వాళ్ళు 7,000 8,000 చెప్పే కోడిని తక్కువ ధరకు ఇప్పించే బాధ్యత నాది. మంచి బ్రీడరు, మంచి కోడి మీ చేతిలో ఉంటుంది. దానికి మనీ వర్త్ అనిపిస్తుంది, ప్లస్ బ్రీడ్ వర్త్ అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. కొన్న కోడి అండి అదండి పుంజు. అంతా గందరగోళంగా ఉంది వాన వచ్చి. ఇంటికైతే వచ్చేసానండి. కోళ్ళు అయితే అమ్మేశాను. 3 కోళ్ళు ఎత్తుకెళ్ళి 2 కోళ్ళు అమ్మి నేను 1 కోడి కొనుక్కొచ్చా. చూసారు కదా వీడియోలో. అన్నగారు అయితే ఆ కోడిని అయితే మాట్లాడి ఇప్పించాడు అనమాట. అది ఇడికాలు బెరసా, మంచిది. నాకు అంటే గతంలో చాకున్న అలాంటి కోళ్ళు, ఇప్పుడు మళ్ళీ అలాంటి వీడియో మళ్ళీ మా ఇంట్లోకి రావటం అనేది కొంచెం సంతోషంగా ఉంది. అంతేకాదు కృప, చిన్న తమాషా కాదు ఈరోజు జరిగింది. మాటల్లో మాట్లాడతా అంటే వాళ్ళతో మాట్లాడతా నా ఫోన్లో మనం ఒకసారి బెర్స్ కోడిని ఇట్లా కొట్టుకొని చచ్చిపోతే మనం బిర్యానీ చేస్తాం కదా, ఆ ఫోటో చూపించి, ఆ కోడి ఫోటో చూపించడం తీస్తే దాంట్లో నువ్వు పట్టుకుంటావు కదా దాన్ని. అది చూపించగానే నాతో మాట్లాడుతున్నా, హానోకు భారీగా దిమి అన్నాడు. ఇక లేదు, అవి హానోకు భారీ అయితే లేవరా లాలా చూసి బ్రో మీరు అట్లాడు. ఎలా చూడు, నీ అభిమానులు అమ్మాయి, నీ అభిమానులు నాకని ఇద్దరిని అభిమానిస్తారులే. అవునులే, నాతో అంతసేపు మాట్లాడి నీ ఫోటో భార్య అంట. మరి నీతో మాట్లాడుతున్నది ఎవరల్లా అంటే చిన్న తమాషా కాదు. చాలా ఎందుకు కృప 1.5 కేజీ తెమ్మన్నా లెగ్ పీసులా పనుందియా. మన పెద్ద బాబు చల్లటి వాతావరణంలో స్పైసీగా ఏదో ఒకటి చేయమా అంట అన్నాడు. స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట జాను కర్ణాకర్, అందుకని సర్ప్రైజ్ చెప్పలే వాళ్ళకి నేను. సరే తొందరగా ఫ్రెండ్స్, కృప లెగ్ పీసులు తెమ్మంది. 1.5 కిలో లెగ్ పీసులు అయితే తెచ్చాను. వీటితో కృప ఏంది కేఎఫ్సి చేస్తుంది అంటే ఎలా చేస్తుందో చూద్దాం. కడుగు
అత్తే నువ్వు తెమ్మంది అన్నీ లెగ్ పీసులే కదా, మళ్ళీ నన్ను అడిగితే నేనేం చెప్పాలి నీకు? సరేనియా. తేటగా బాగా వచ్చేసాయి. నీట్గా కడిగిన ఈ లెగ్గులకి ఘాట్లు పెడతాను. ఈ విధంగా లెగ్గుల కన్నట్లకి ఘాట్లు పెడతాను. నీట్గా కడిగి ఘాట్లు పెట్టుకున్న ముక్కలకి మసాలా పట్టిస్తాను. కలర్ మాత్రం అదిరిపోతున్నాయి గురుబా. కారం, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి, కొంచెం పసుపు. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టిస్తాను. ఇందులో కొద్దిగా పెరుగు వేస్తున్నా. కొద్దిగా సోయా సాస్ వేస్తున్నా. పెరుగు మసాలాలని ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతాను. అయ్యో మర్చిపోయింది, దీంట్లోకి ఇంకోటి వేయాలి. నిమ్మరసం, ఒక దెబ్బ నిమ్మరసం వేస్తున్నా. ఎర్రగా పట్టించేసిన ఒక రూపా మసాలా బాగా పట్టించాను. మసాలా పెట్టిన ఈ లెగ్గుల్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. వేరే పాత్రలోకి కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లవర్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలుపుతాను. ఏది మైదా, ఏది కార్న్ఫ్లవర్ పౌడర్? ఇది మైదా, ఇది కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఈ రెండు అంటే మొక్కజొన్న పిండి ఒకటి మైదా. మన మసాలా లెగ్గులు అయితే ఫ్రిడ్జ్లో మంచిగా రెడీ అవుతున్నాయి. బయట వాటి కోసం పిండిలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. మసాలా పొడులు పిండిలో కలిసేలాగా కలుపుతున్నా. రెడీయా? రెడీయా. ఫ్రిడ్జ్లో పెడితేవి, ఫ్రిడ్జ్లో నుంచి ఒక అరగంట ఉండిచ్చి తర్వాత తీసేసాను. ఇప్పుడు ఈ ముక్కలకి పిండి పట్టిస్తాను. ముక్కకి పిండి బాగా పట్టుకునేలాగా పెడుతున్నా. కేఎఫ్సి ఇప్పుడు ఈ ముక్కని ఫ్రిడ్జ్ నీళ్ళల్లో కాదు, కూలింగ్ వాటర్. ఇప్పుడు ఈ ముక్కని కూలింగ్ వాటర్లో పెడుతున్నా. ఇట్లాగా ఒక నిమిషం పాటు అట్లా ఉండిచ్చేసి మళ్ళీ తీసి ఇదే పిండిలోనే వేసేస్తున్నా. మళ్ళీ ఇందులోనా? ఇందులోనే. ఓకే. అంతే, అయిపోయింది, ఇంక తినేయచ్చు. అంతే కదా?
ఇంకా ఉడకేయాలి కదా, అట్టే తినేస్తావా? ఇదే విధంగా ముక్కలన్నిటినీ రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకున్న ముక్కల్ని ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నా. లెగ్గల్ని ఫ్రై చేయడానికి స్టవ్ అయితే వెలిగించాను. బాండ్లో పై మీద పెడుతున్నా. బాండ్లు కాగింది, సరిపడా నూనె వేస్తున్నా. నూనె కాగింది, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్గిల్ని నూనెలలో వేస్తున్నా. ముక్కలైతే బాగా ఎర్రగా ఉడికాయి. ఇప్పుడు వేరే పాత్రలోకి తీసి పెడుతున్నా. ఏంది కృప రెండే జరిపినాయి దాంట్లో? పెద్దవి అలాగే 4 ముక్కలకి ఇది 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 సరిపోయింది. ఇంకా వేయాల్సినటి 6 ముక్కలు ఉన్నాయి. 6 ఈ 3 పడేట్టుకున్నాయి.
ఇంకొకటి ఎంత పట్టేట్టుకుంది చిన్నది అది లెక్క అందరు కొట్టేసావు. మా పిల్లలు నెల్లూరుకి తీసుకెళ్ళినప్పుడు అట్లా పక్కన బొమ్మలు వేసి ఫోటోలు పెద్ద పెద్ద మీసాలు వేసుకొని అట్లా అది వచ్చి మా ఆడికి వెళ్ళి తిన్నాం మరి నేను చేస్తాలే నాయన అని చెప్పేది. నేను ఇది తెలీదు, వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు, ఇది చేస్తా ఉన్నా నేను. అబ్బా ఎట్లా ఫీల్ అవుతున్నా కూడా తెలియదు నాకు. వాళ్ళకంటే ముందు సంతోషంగా నేను ఫీల్ అయిపోతున్నా. నూనె పోయేట్ల మీద అది బాగుంటుందండి. ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. క్లైమేట్ పెద్ద అందుకే అడుగుతుంది. వాళ్ళ మేడం చెప్పిందంట చల్లటి వాతావరణంలో క్రిస్పీగా స్పైసీగా తినాలంట, తింటే బాగుంటుంది అని చెప్తుందంట పిల్లలకి. అది రోజు వచ్చి చెప్తున్నాడు, వర్షం పడినప్పుడల్లా మా మేడం ఈ విధంగా చెప్తుంది మనని. ఈరోజు చేసేసా. ఒక్కొక్కరికి ఒక్క ముక్క తినంగానే అయిపోద్ది. లాస్ట్ వాళ్ళు రాండి రాండి అంచేపా ఎదురు చూసేది మీకోసమా. చాలా చాలా రోజులు అవుతుందండి మా పిల్లల్ని ఈ విధంగా వీడియోలో చూపించే. మీకోసమే అమ్మ కష్టపడి ఇష్టపడి చేసింది. ఏందో ఒకసారి చూడిపండి. కాదు బాదుసా పండి. ఏమడుగుతున్నాము వర్షాకాలం మా మేడం స్పైసీగా తినండి. నిన్న మొన్న వర్షం ఉన్నింది, ఈరోజే లేదు. కానీ చల్లటి వాతావరణం, క్లైమేట్ బాగుంది. సరే తీసుకో, నీకు ఏది ఇష్టం అదే తీసుకో. ముందు దాని తీరు చాలు. అబ్బికి ఒకటి తెల్లం కొట్టేస్తున్నాడు. సౌండ్ కర్ర కర్ర అంటుంది. తీసుకోకరు పన్ను కూడా. కేజీఎఫ్ కేఎఫ్సి నువ్వు మార్చేస్తా అన్నావయ్యా, పేరు కన్ఫ్యూజ్ అయిపోతుంది. బాగుంది ఇంకా మడిగట్టే ఉందా? బాగా అన్ని తినాలి. మీకోసం చేసిందే అంతేనిక. ఇది మా ఆయన కోసం. కాలుతుంది ఇది, ఇంకా చల్లారండి. ఇది చల్లారుందను. వావ్, చాలా బాగుంది కృప. అద్దరు కొట్టేసి ఈరోజు సరిగ్గుంది. బాగున్నాయా, చాలా బాగున్నాయి.
అంటే చికెన్ ఎప్పుడు కూరలోను ఫ్రైలో ఇట్లా తింటాం కానీ ఇట్లాగైతే నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం తింటున్నా. ఏమి అంటే నంచుకోవడానికి ఏమీ లేకపోయినా కూడా సూపర్గా ఉన్నాయి. నేను ఎప్పుడు ఇట్లాగే తినేస్తాను అంటే నంచుకోవడానికి అయ్యి నాకు అంటే ఆ టేస్ట్ మారిపోద్దునంటే అంతేను. ఇట్లా తింటేనే ఒరిజినల్ తెలుస్తుంది రుచి. అవును కదా, చాలా బాగుంది, చాలా బాగా చేసావు కూడా. అత్తరు కొట్టేసి ఒక మాటలు ఇదే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ బాయ్.